హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు తులసి ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు మనం ఫస్ట్ టైం కట్ వర్క్ బ్లౌజ్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూసుకుందాం. ఇది వచ్చి లైనింగ్ పీసు. లైనింగ్ పీసు ఎడ్జెస్ వచ్చి అదే అండి కంపెనీ నుంచి వస్తుంది కదా, అది వచ్చి ఆపోజిట్ సైడ్లో ఉంది. ఫోల్డింగ్ వచ్చి నా సైడ్ ఉంది. ఎడ్జెస్కి అవి కొంచెం క్లాత్ అనేది కరెక్ట్ స్ట్రైట్గా ఉండదు కదా, దానికోసమే కట్ చేస్తున్నాను అనమాట. సో ఇలా కట్ చేసిన తర్వాత మనం పిన్ టు పిన్ ఎలా మార్కింగ్ చేసుకోవాలి, కట్ వర్క్ అనేది డిజైన్ అనేది ఎలా డ్రా చేసుకోవాలి అనేది నాకు తెలిసినంత వరకు మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. నేను వచ్చి వితౌట్ టేప్ అండి, నేను ఎప్పుడు టేప్ అయితే వాడను. ఓన్లీ మనకి ఆది బ్లౌజ్, కొలత బ్లౌజ్ ఇస్తారు కదా, ఆ బ్లౌజ్తో మాత్రమే నేను మెజర్మెంట్స్ అనేది తీసుకుంటాను. ఇదైతే నాదే అండి, నా బ్లౌజ్కి. ఫస్ట్ నార్మల్ బ్లౌజ్ ట్రై చేసిన తర్వాత ఏదైనా ఎక్కువ ఫ్యాన్సీ బ్లౌజెస్ ఉంటాయి కదా, వాటి ట్రై చేస్తే బాగుంటుంది అని థాట్తో నేను ఫస్ట్ నార్మల్ బ్లౌజ్ తీసుకుంటున్నాను. బ్యాక్ సైడ్ మనం ఫస్ట్ ఎలా తీసుకోవాలంటే, పైన షోల్డర్స్ దగ్గర నుంచి కింద టక్ పెట్టింటాం కదా, అది అక్కడ వరకు పట్టుకొని స్ట్రైట్గా కింద కొంచెం మనం వీపు పట్టి వేస్తాం కదా, దానికి కొంచెం ఒక ½ ఇంచ్ వదిలేసి పైన షోల్డర్స్ దగ్గర వరకు పెట్టి అక్కడ కూడా కొంచెం కుట్లలోకి ఒక ½ ఇంచ్ మనం వదిలేసిన తర్వాత మార్క్ చేసుకోవాలి. తర్వాత వచ్చి షోల్డర్స్ దగ్గర పట్టుకొని ఫస్ట్ బ్యాక్ నెక్కి మనం మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. తర్వాత షోల్డర్స్కి పెట్టుకోవాలండి. బ్యాక్ నెక్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కింద పెంచుకోవాలి, కానీ పైన మాత్రం పెంచకూడదండి. పైన పెంచితే ఏమవుతుందంటే భుజాలు జారుతూ ఉంటాయి. సో పైన మాత్రం బ్లౌజ్ అనేది ఎలా ఉంటే సేమ్ అలానే పెట్టుకోవాలి. కింద మనకి ఎక్కువ కావాలనుకున్నప్పుడు డౌన్ మనం లెంత్ పెడతాం కదా, లెంత్ పెట్టిన తర్వాత లోపలికి అనేది మనం డీప్ తీసుకోవాలి, అంతేగాని పైన పెట్టుకోకూడదు. తర్వాత షోల్డర్స్ మార్క్ చేసుకుంటాం. షోల్డర్స్ ఎక్కువ మార్క్ చేసుకుంటే చాలా బెటర్ అండి, ఎందుకంటే మనకు ముందర నీట్గా అనేది ఉంటుంది. అది ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరికి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇంకోటి వచ్చి మనం లెంత్ ఎంత తీసుకోవాలంటే ఇట్లా క్రాస్ ఫిల్ట్లు బ్యాక్ సైడ్ మొత్తం 4 ఉంటాయి కదా, అవి 4 పెట్టేసి ఎంత లెంత్ కావాలనేది మెజర్మెంట్స్ మనం ఇలా తీసుకుంటాం అనమాట. ఇది చాలా లూజే ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గించాలి, ఎందుకంటే మనకి లైనింగ్ అనేది మిగులుతుంది. నా బ్లౌజే కాబట్టి నేను ఎంతైనా పెట్టుకుంటాను, మీకు కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ పెట్టుకోవచ్చు. ఎందుకంటే బ్లౌజు ఎక్కువ క్లాత్ ఉంటే తర్వాత మనం కుట్లు విప్పుకోవడానికి కానీ వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. నాకైతే ఆ క్లాత్ అన్ని రోజులు రాదనిపించింది, అందుకే కొద్దిగా తగ్గించుకున్నాను. సో ఫస్ట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత కట్ వర్క్ అనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ నేనైతే మార్క్ చేసుకోవాలి కదా, అందుకు ఇది చూడండి. నాకు ఎంత లెంత్ కావాలనేది పెడుతున్నాను. వీపు దగ్గర పెట్టుకుంటాం కదా, అది కింద ½ ఇంచ్ వదిలిపెట్టేసి నేను డీప్ అనేది ఎంత కావాలనేది ఇక్కడ తీసుకోవాలి. మనం డీప్ పైన డీప్ తీసుకున్నామంటే చాలా కష్టమవుతుంది. సో ఇలా డ్రా చేసేసుకొని ఇప్పుడు షోల్డర్స్ దగ్గర కూడా మనం డ్రా చేసుకోవాలి. నేను ఫస్ట్ వచ్చి నార్మల్ హ్యాండ్తో ట్రై చేద్దాం అనుకున్నాను. అదే మన కట్ వర్క్ డిజైన్ అనేది డ్రా చేశాను, మరి రాలేదు, ఎవరికైనా సరిగా రాదు. సో నేను తర్వాత ఏం చేశానంటే, మనం స్టిక్కర్స్ పెట్టుకోవడానికి యూస్ చేస్తుంటాం కదా, చిన్న బాక్స్ లాంటిది వస్తుంది, దాంతో ఎలా గీసుకోవాలో చూపిస్తాను, అది కూడా చూపిస్తాను. ఫస్ట్ ఆమ్ రౌండ్ అనేది మనం తీసుకోవాలి కదా సంఖలో, అది తీసుకొని తర్వాత మీకు చూపిస్తానండి అది ఎలా డ్రా చేయాలనేది. ఫస్ట్ అయితే నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్న తర్వాత మనం చూద్దాం అది ఎలాగనేది. చూడండి, ఇలాగ మనం బాక్స్ అయినా వేసుకోవచ్చు, లేదంటే నేనైతే అంతా ఏమంటారు బ్లౌజ్ నా బ్లౌజ్ నాకు బాగా అలవాటు అయిపోయింది కాబట్టి ఆమ్ రౌండ్ అనేది నేను హ్యాండ్తో ఫ్రీగానే తీసేస్తాను. అలా ఎక్కువ ఏం పెట్టుకోను అనమాట, స్కేల్ పెట్టుకొని మెజర్మెంట్స్ చేసుకోవడం అలా ఏముండదు. చూడండి, సింపుల్గా ఇలా తీసేసుకుంటాను. మళ్ళీ స్టిచ్ చేశాక మనం ఫినిషింగ్ అనేది మన ఇష్టము, మనం ఎలాగని తీసుకోవచ్చు. కాబట్టి కటింగ్ అప్పుడు మాత్రం అంత కేర్ తీసుకోను నేనైతే. ఫస్ట్ ఇలా కట్ చేసేసుకుంటాను బ్యాక్, ఎందుకంటే మామూలుగా అంటే మనం ఇప్పుడే కట్ చేసేస్తాము బ్యాక్ అంతా. ఇది కొంచెం కట్ వర్క్ డిజైన్ కాబట్టి కొద్దిగా మొత్తం అలానే పెట్టేసి ఎంతవరకు కావాలో అంతవరకు బ్యాక్ పార్ట్ అనేది మనం ఇలా కట్ చేసుకున్న తర్వాత కట్ వర్క్ అనేది మనం డ్రా చేసుకుని తర్వాత కట్ చేసుకుందామని నేను బ్యాక్ పార్ట్ మాత్రం అలానే పెట్టేశాను. ఐ మీన్ బ్యాక్ నెక్ది ఉంటుంది కదా అది.
సో ఫస్ట్ మనకు కటింగ్ అయిపోయిన తర్వాత చూద్దాం, మీకు చూపిస్తాను నీట్గా. చూడండి, మన కటింగ్ అయిపోయిన తర్వాత మనకు పీస్ ఇలా వచ్చింది చూసారా. స్టిక్కర్స్ది మనకి చిన్నగా వస్తాయి కదా, అది ట్రాన్స్పరెంట్ ఉందన్నమాట రౌండ్గా. హ్యాండ్తో గీస్తే నాకు రాలేదని చెప్పి నేను మళ్ళీ ఇలా పెట్టేసి గీస్తున్నాను అనమాట. చూడండి, సింపుల్గా ఇలా వచ్చేస్తుంది కట్ వర్క్ అనేది. దాంతో గీస్తే సింపుల్గా వస్తుందని నేను అలా చేశాను. అది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కదా బ్లౌజ్కి. డ్రెస్సెస్కి అయితే ఒక 2-3 డ్రెస్సులు కుట్టాను, కానీ బ్లౌజ్కి ఫస్ట్ టైం ట్రై చేసుకున్నాను కదా, ఎంత వస్తుందని నాకు కూడా కరెక్ట్గా తెలీదు. సో మీకు 1 బై 1 నీట్గా స్టెప్ బై స్టెప్ చూపించాలని ఇంత లెంతీ వీడియో చేశాను అనమాట. స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను మీకు. స్టిచ్చింగ్ వీడియో పెడితేనే అర్థమవుతుందని నాకు కూడా అర్థమైంది. సో కటింగ్ స్టిచ్చింగ్ 2 పెడతానండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం అడగండి, నేను క్లారిఫై చేస్తాను. డోంట్ హెసిటేట్ టు ఆస్క్, ఖచ్చితంగా అడగండి. నేనైతే ప్రతి కామెంట్కి రిప్లై అనేది ఖచ్చితంగా ఇస్తానండి. ఎందుకంటే మన కస్టమర్స్ మన సబ్స్క్రైబర్స్ మనకి చాలా ఇంపార్టెంట్. వాళ్ళ ఎంకరేజ్మెంట్ అనేది మనకి చాలా యూజ్ అవుతుంది. సో నేను ప్రతి కామెంట్కి రిప్లై అనేది ఖచ్చితంగా ఇస్తాను. నేను ఏం చేశానంటే ఇక్కడ గీసేసాను కదా, అట్లా అని చెప్పి కట్ చేసేసాను. కట్ చేసేసి మళ్ళీ అటు సైడ్ కూడా డ్రా చేసుకొని మళ్ళీ కూడా స్టిచ్ చేశాను. ఎందుకంటే నాకు ఫస్ట్ టైం కదా, నాకు కూడా అర్థం కాలేదు. ఇలా గీసాను కదా, సర్లే ఇంకా కొద్దిగా కట్ చేసేసి మళ్ళీ స్టిచ్ చేసుకుందాంలే అనుకున్నాను. కట్ చేసేసాను. మళ్ళీ కూడా ఆ పక్క కొంచెం మార్కింగ్స్ ఉంటే దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ అటు సైడ్ మార్క్ చేసుకొని మళ్ళీ కట్ చేసుకున్నాను అనమాట. చూడండి, ఇలా కట్ చేసేసాను ఫస్ట్. సరేలే ఏముంది, ఇటు సైడ్ వచ్చినట్టుగా అటు సైడ్ కూడా వచ్చేస్తుంది అనుకున్నా. కానీ ఇక్కడ ఇంత మనం నీట్గా డ్రా చేసుకున్నాం కదా, ఆ అటు సైడ్ డ్రా చేసి ఉన్నాం కదా. మామూలుగా అంటే క్యాన్వాస్ పేపర్ యూస్ చేస్తారు, నేను అంత యూస్ చేయలేదన్నమాట. క్యాన్వాస్ పేపర్ ప్రాక్టీస్ అని నాకు ఇంకా లేదు. అందుకే నార్మల్గా ట్రై చేద్దామని ట్రై చేశాను అంతే. క్యాన్వాస్ పేపర్ తెచ్చుకోవాలి అని అర్థమైంది నాకు ఇది కట్ చేసిన తర్వాత. కానీ పర్లేదండి, ఇంత మాత్రం వస్తుంది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడండి, కట్ చేసేసాను చూసారా. ఇటు సైడ్ అలా ఉందా, మార్కింగ్ లేదు కదా. సో మళ్ళీ పెట్టి మళ్ళీ మార్కింగ్ చేసుకొని మళ్ళీ కట్ చేశాను. సో మీరు ఆ పొరపాటు చేయకుండా క్యాన్వాస్ పేపర్ యూస్ చేయండి, లేదంటే పేపర్ నార్మల్ న్యూస్ పేపర్ అయినా సరే పెట్టుకోండి. ఇది చూడండి, ఫ్రంట్ సైడ్ కూడా నేను కొద్దిగా కట్ వర్క్ అనేది పెట్టాను అనమాట. సేమ్ అలాగే మన బొట్టు బిల్లది ఉంటుంది కదా పేపర్ పైనది, ట్రాన్స్పరెంట్ది, దాన్ని బేస్ చేసుకొని ముందర కూడా ఒక 3 కట్ వర్క్ లాగా పెట్టాను. తర్వాత కరువు తీసుకున్నాను, ఎందుకంటే ముందు కూడా మనకి కొద్దిగా కనబడుతుంది కదా కట్ వర్క్, పెట్టుకుంటే బాగుంటుంది అని థాట్ వచ్చింది. సో ఎవరైనా పెట్టారో లేదో నాకైతే తెలియదు, కానీ నేనైతే ఈరోజు అయితే పెట్టానండి. చూడండి, నేను ఎక్కడ కానీ టేప్ అనేది యూస్ చేయనండి. డ్రెస్సెస్కి మాత్రమే యూస్ చేస్తాను టేపు. దానికి కూడా టేప్ లేకుండా ఎలా కటింగ్ చేసుకోవాలనేది ఒకసారి నేను కూడా ప్రాక్టీస్ చేసి మీకు వీడియో అనేది పెడతాను. సో చూడండి, మీకు టేప్తో కావాలి బ్లౌజు అని ఎవరికైనా ఉంటే నాకు కామెంట్ చేయండి, కంపల్సరీ నేను అది కూడా మీకు వీడియో అనేది పెడతాను. చూడండి, ఇది వచ్చి పాలిస్టర్ లైనింగ్ అండి. లైనింగ్ అంటే వేరే వాళ్ళు ఇస్తారు కదా మనకు పూజలకు అలా ఉన్నప్పుడు, అవి నేను పడేయకుండా వేరే వాళ్ళకి ఇవ్వకుండా, మనకు పెట్టింది మళ్ళీ మనం వేరే వాళ్ళకి ఇవ్వలేం కదా, అందుకోసమని నా బ్లౌజులకి నేను ఇలా వేసుకుంటాను అనమాట. చూడండి, ఫైనల్గా ఇలా వచ్చింది. ఫ్రంట్ బ్యాక్ అనేది కట్ చేసేసాను. హ్యాండ్స్ కూడా ముందే కట్ చేసేసాను. మీకు ఆల్రెడీ తెలుసు కదా, నేను ముందు 2 వీడియోలు పెట్టాను హ్యాండ్స్ ఎలా కట్ చేయాలి అనేది. అందుకే లెంత్ ఎక్కువైపోతుందని నేను పెట్టలేదండి. ఇప్పుడు వచ్చి వీపు పట్టి అండి, మనం వీపు పట్టి కట్ చేసుకుందాం. వీపు పట్టి వచ్చి ఒకసారి చెక్ చేసుకున్నాను సరిపోతుందా లేదా అని. సరిపోయింది. సో 2 జాయిన్ చేసుకుని సరిపోతానే థాట్తో నేను కట్ చేసేసాను వీపు పట్టి కట్ చేసిన తర్వాత మనకి ఇంకేముంది, క్రాస్ ఫిల్ లెంత్ సరిపోతుందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. సేమ్ అండి, మన ఆది బ్లౌజ్ ఎలా ఉంటే సేమ్ అలా మెజర్మెంట్స్ చేసుకుంటే సరిపోతుంది. మనమే మళ్ళీ టేప్ పెట్టి అలా కట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. చూడండి, ఒకసారి క్రాస్ ఫిల్ ఎడ్జ్ పెట్టుకొని పైన మనకి ఎంత రావాలి, మన సైడ్స్కి ఎంత రావాలి అనేది మార్కింగ్ పెట్టేసుకొని గీసేసుకోవడం అంతే. అది ప్రాక్టీస్ పైన వచ్చేస్తుంది గీసుకోవడం, లేదంటే మనం స్కేల్ పెట్టి అలా పెట్టి గీసుకోవచ్చు. అది ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది, ఎవరు ఓపిక వాళ్ళది. నాకైతే ఇలానే అలవాటు, నేను ఇలానే చేస్తాను.
నేను వేరే వాళ్ళ బ్లౌజులు అయితే ట్రై చేయనండి. ఎప్పుడు నా బ్లౌజులు ఫస్ట్ ట్రై చేసుకుంటాను. మళ్ళీ తర్వాత మా సిస్టర్ వాళ్ళు ట్రై చేస్తాను అంతేగాని నేను వేరే వాళ్ళైతే ఎవరైతే కుట్టాను. నా మాత్రమే నేను స్టిచ్ చేసుకుంటాను. డ్రెస్సులు అయితే అందరివి కుడతానండి. సో ఇప్పుడు మన క్రాస్ ఫీల్డ్లో కూడా మనకి లోపల క్లాత్ కావాలి కదా, అది కూడా కట్ చేసుకున్న తర్వాత ఉక్సుల పట్టీలకి కాజాల పట్టీలకి తర్వాత కట్ చేసుకుంటాను అంతే. కటింగ్ అనేది సింపుల్గా అయిపోతుంది. దీన్ని బట్టి తర్వాత మనం మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి కదా. ఈ మధ్య మెయిన్ క్లాత్ అనేది ఎలా వస్తున్నాయంటే మరీ దారుణంగా ఇస్తున్నారండి. 70 సెంటీమీటర్స్ కూడా రాదు కొన్ని బ్లౌజెస్కి అయితే, కొన్ని శారీస్కి అయితే బ్లౌజెస్ చూడండి. కట్ చేయాలంటే ఎంత తలనొప్పి వస్తుందంటే అంత తలనొప్పి వస్తుంది. అర్థమే కాదు, అటు పెట్టి ఇటు పెట్టి ఇటు పెట్టి అటు పెట్టి ఇటు ఎన్నిసార్లు తిప్పానో నేనైతే ఇది కట్ చేయడానికి. సరిపోతుందా లేదా అర్థం కావట్లేదు నాకు. ఫస్ట్ ఇలా వేసాను, అది సరిపోతుందో లేదని డౌట్ వచ్చింది. మళ్ళీ అడ్డంగా వేసి చూశాను, మళ్ళీ ఇది వస్తుందా రాదా అని మళ్ళీ ఇంకో డౌట్ వచ్చింది. మళ్ళీ హ్యాండ్స్ కావాలి కదా, హ్యాండ్ లెంత్ సరిపోతుందా లేదా అని చెక్ చేసుకున్నాను. ఇలా చూడండి, ఒక హ్యాండ్కి అయితే సరిపోతుంది, 2 హ్యాండ్లకైతే అసలు సరిపోదు. మళ్ళీ సంకచూపులు అనేవి చాలా ఎక్కువ పడతాయి, గలీజ్గా కనబడుతుంది బ్లౌజు. సో స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఫస్ట్ అండి ఒక 2-3 సార్లు ఇలా క్లాత్ని పెట్టి చెక్ చేసుకొని చేసుకోవడం బెటరు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా తలనొప్పి అండి ఈ బ్లౌజెస్ పీసెస్. చాలా తక్కువ వస్తున్నాయి క్లాత్ అయితే. కొద్దిగా సన్నగా ఉన్న వాళ్ళకి పర్లేదు కానీ ఒక XXL కన్నా కొంచెం పెద్దగా ఉన్న వాళ్ళకైతే ఈ బ్లౌజులు అస్సలు ఏ మూలకు కూడా సరిపోవు, అలా ఉంటుంది. నేను ఫైనల్గా ఫిక్స్ అయిపోయి ఇలా పెట్టేసి కట్ చేసేసాను. ఇలా కట్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకొని మళ్ళీ హ్యాండ్స్ అనేవి మళ్ళీ వెరైటీగా కట్ చేసి ఈరోజు ఎన్ని ప్రయోగాలు చేశానంటే అన్ని ప్రయోగాలు చేసేసాను అనమాట. కట్ వర్క్ బ్లౌజ్ ప్రయోగం ఒకటి, మెయిన్ క్లాత్ ఇది ఎలా కట్ చేసుకోవాలనే, అంటే నార్మల్గా మనం కట్ చేసే మెథడ్ ఒకటి ఉంటుంది, అలా కాకుండా వెరైటీగా మనకి ఇచ్చిన క్లాత్ని వేస్ట్ చేసుకోకుండా బ్లౌజ్ అనేది చెడిపోకుండా ఎలా కటింగ్ అనేది చేసుకోవాలనేది ఈరోజు నాకు చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ అయిపోయింది అనమాట. చూడండి, ఇప్పుడు బ్యాక్ సైడ్ నేను కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేయాలి కదా, దానికోసం మళ్ళీ ఫోల్డింగ్స్ అనేది చేంజ్ చేశాను. మళ్ళీ ఫోల్డింగ్స్ చేంజ్ చేసుకొని మళ్ళీ ఫ్రంట్ పార్ట్ కొంచెం క్రాస్గా పెట్టుకోవాలి కదా. సో క్రాస్ అనేది పెట్టి నేను మ్యాక్సిమం ఇప్పుడు క్రాస్ బ్లౌజెస్ కుడతాను, స్ట్రేట్ బ్లౌజెస్ కుట్టలేను, ఎందుకంటే క్రాస్ బ్లౌజ్ బాగా అలవాటు అయిపోయింది. సో క్రాస్గా ఇలా పెట్టేసుకొని కట్ చేసుకుంటాను. కట్ చేసుకున్న తర్వాత ఇవి క్లాత్ కూడా చాలా జారిపోతుంది బ్లౌజు. ఇంకా అది లైనింగ్ పీస్ కూడా మన కాటన్ కాదు కదా, కాటన్ అయితే స్టిఫ్గా ఉంటుంది, ఇది కాటన్ కాదు కాబట్టి అది కూడా కొంచెం మూవ్ అవుతుంది. అసలు ఈరోజు కటింగ్ అలానే ఉంది, స్టిచ్చింగ్ అలానే ఉంది. చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాం, కానీ ఫైనల్గా బ్లౌజ్ అయితే బాగా వచ్చింది. నాకైతే బాగుంది అనిపిస్తుంది. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి మర్చిపోకుండా, ఎందుకంటే ఫస్ట్ నేను ట్రై చేశాను. సో ఎలా ఉందో మీ ఫీలింగ్ అయితే ఒకసారి కామెంట్ చేయండి. మీ కామెంట్ చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అది ఎలాంటి కామెంట్ అయినా పర్లేదు, బాగుందని చెప్పినా బాగాలేదని చెప్పినా లేదు ఇంకా ఇంప్రూవ్ చేసుకోను అని చెప్పినా, ఏ సజెషన్ అయినా సరే, కాంప్లిమెంట్ అయినా సరే, ఏదైనా నేను రిసీవ్ చేసుకుంటానండి. ప్రతి కామెంట్కి కంపల్సరీ నేను రిప్లై అనేది ఇస్తాను. చూడండి, ఇప్పుడు ఇదంతా మనకి మిగిలింది క్లాత్, ఫ్రంట్ బ్యాక్ పోయిన తర్వాత మిగిలింది. సో నేను తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి కదా. హ్యాండ్స్ చూడండి ఎన్ని తిప్పలు పడుతున్నాను హ్యాండ్స్ కట్ చేయడానికి. మామూలుగా అంటే మనం ఎడ్జెస్లో కట్ చేసుకుంటాం, కానీ ఎడ్జెస్ సరిపోవట్లేదు. సో ఏం చేయాలి, మళ్ళీ క్రాస్ ఫిల్డ్కి కావాలి కదా, మళ్ళీ ఉక్సుల పట్టీలు కాజల్ పట్టీలు కూడా కావాలి కదా క్లాత్, మెయిన్ క్లాత్. దానికోసం ఎన్ని తిప్పలు పడాల్సి వస్తుంది అంటే అన్ని తిప్పలు పడాల్సి వస్తుంది ఈరోజు. ఎవరైనా లైనింగ్ కోసం కష్టపడతారు కానీ ఈ బ్లౌజుల్లో మెయిన్ ఫ్యాబ్రిక్ కోసం కష్టపడడం అనేది ఈ మధ్య చాలా ట్రెండ్ అయిపోయింది. ఎందుకంటే వచ్చే బ్లౌజులు అలా వస్తున్నాయి అన్నమాట. శారీస్లో బ్లౌజ్ పీసెస్ చాలా తక్కువ వస్తున్నాయి. సో టైలర్స్ని కూడా అర్థం చేసుకోండి. పాపం బోటిక్ వాళ్ళ బాధలు అయితే చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఇంకా ఎక్కువ క్లాత్ అవసరం అవుతుంది. మనం ఇంట్లో కట్ చేసుకుంటాం కాబట్టి కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని చేస్తాం, కానీ బోటిక్ వాళ్ళకి ఎక్కువ క్లాత్ అనేది కావాలి. వాళ్ళు చెప్తుంటే మనకు అర్థం కాదు. ఫస్ట్లో అయితే నాకు కూడా అర్థం కాదు, ఏంటి ఈ బోటిక్ వాళ్ళు ఎంత క్లాత్ అయినా సరిపోదు అంటారు అనుకున్నాను. ఇప్పుడు మనం కుట్టుకుంటే కానీ మనకు అర్థం కాదనమాట ఎంత క్లాత్ అవసరం అవుతుంది అనేది. ఇప్పుడు క్రాస్ ఫీల్డ్ కట్ చేసుకోవాలి. చూడండి, మిగిలిన క్లాత్లో క్రాస్ ఫీల్డ్ అనేది నేను ఎలా కట్ చేశానో చూడండి ఒకసారి. ఎన్ని తిప్పలు పడాల్సి వచ్చిందో ఈరోజు కటింగ్కి.
సో, ఇలా మనం నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మనము మన ఐడియాని యూజ్ చేసుకొని ఉన్న ఫ్యాబ్రిక్‌లో బ్లౌజులనేవి నీట్‌గా చెడిపోకుండా ఎలా కటింగ్ చేసుకోవాలి, ఉన్న క్లాత్‌ని యూజ్ చేసుకునే మన మెథడ్ అనేది అందరికీ తెలియాలి అని కట్ చేసి చూపిస్తున్నాను అంతే అండి. నాకేదో లెంతీ కావాలని కాదు. చూడండి మీకు ఒక ఐడియా వస్తది. మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే, అవునా! ఇలా కూడా కట్ చేసుకోవచ్చా అనే ఒక థాట్ మీకు వస్తుందనమాట. నేనిది మా అత్త దగ్గర నుంచి నేర్చుకున్నానండి. మా అత్త చాలా రోజుల నుంచి బ్లౌజెస్ చేస్తారు. సో, ఆమె కొన్ని కొన్ని టిప్స్ చెప్తా ఉంటారు కదా! నేను చేసినప్పుడు. సో, వాటిని యూజ్ చేసుకొని ఇలా చేశాననమాట. నేనైతే ఫస్ట్ గోటేసుకుందాం, ఐ మీన్ అదే అండి పైపింగ్ ఏసుకుందాం అని చెప్పి శారీ క్లాత్ కట్ చేసుకున్నాను. కానీ కట్ వర్క్ బ్లౌజ్ ఒకసారి ట్రై చేస్తే బాగుంటుంది కదా దీంట్లోకి, తర్వాత పట్టు శారీస్లోకి ట్రై చేయొచ్చు అన్న థాట్తో అలా చేశాను. చూడండి మనకిప్పుడు కుట్టి తిప్పేసుకోవడమే అండి కట్ వర్క్ బ్లౌజ్. ఫస్ట్ అయితే చూడండి ఎలా ఎంత నిదానంగా సింపుల్గా ఎంత కేర్ఫుల్గా అనేది మనం స్టిచ్చింగ్ చేయాలో. చాలా అంటే చాలా తలనొప్పి అండి ఇది. మనం ఎడ్జెస్కి కరెక్ట్గా ఫస్ట్ స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా పడితే తర్వాత కటింగ్ రావాలి, తర్వాత టక్స్లు పెట్టుకోవాలి, తర్వాత ఫోల్డింగ్ రావాలి. నేను ఈ క్లాత్ అయితే నార్మల్‌గా పట్టు శారీస్ వాటికైతే కట్ వర్క్ అనేది బాగా కూర్చుంటది. షేప్ అనేది కూడా బాగా కనిపిస్తది. ఈ క్లాత్‌కి అయితే నిజంగా చాలా తలనొప్పి వచ్చేసింది. ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కొద్దిగా మూవ్ అవుతుంది. లైనింగ్ ఫ్యాబ్రిక్ కొద్దిగా మూవ్ అవుతుంది చూడండి. మీకే అర్థమవుతుంది నేను చూపిస్తాను. చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ మూవ్ అవుతుంది. లైనింగ్ ఫ్యాబ్రిక్ మూవ్ అవుతుంది. స్టిచ్చింగ్ అనేది ఎలా చేయాలి? నేను మిషన్ అయితే మోటార్‌తో కాదు నార్మల్‌గానే స్టిచ్ చేస్తాను. లెగ్స్‌తో తొక్కుకుంటూనే చేస్తాను. చూడండి ఇంత కష్టపడి అసలు ఎట్లా చేయాలిరా బాబోయ్! కట్ వర్కు ఇంత ఎక్కువ ఎక్స్‌పెరిమెంట్ చేసేస్తున్నాను అన్న ఫీలింగ్ వచ్చేసింది నాకి. కానీ చేయాలి కదా! అన్ని ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తేనే మనకి అర్థమవుతది. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారనేది, ఐ మీన్ మేమెంత కష్టపడుతున్నారని మీకు కూడా అర్థమవుతది కదా! చూడండి. అసలు అడ్జస్ట్ చేయడానికే టైం అంతా సరిపోతుంది. ఇలా పైన కుట్టేయడానికి ఇంత కష్టపడుతున్నాం కదా! పైన కుట్టేసిన తర్వాత మనం కట్ చేసి స్టిచ్ చేయడానికి ఇంకా ఎంత తలనొప్పొస్తదో చూడండి. నేను చూపిస్తాను మీకు. పిన్ టు పిన్ మీకు కట్ వర్క్ అనేది ఎలా కుడతారో చూపించాలని నేను మొత్తం స్టిచ్చింగ్ వీడియో అంతా తీపిచ్చాను. నేనే స్టిచ్ చేసుకుంటూ వీడియో తీపించాననమాట. చూడండి ఎలా ఉందో ఒకసారి. ప్రతిసారి క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటా, లైనింగ్ అడ్జస్ట్ చేసుకుంటా రావాలి. అంటే ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు ఎలా చేస్తారో నాకైతే తెలీదు గానీ, నేను ఫస్ట్ టైం చేస్తున్నా. అదే కాకుండా నార్మల్ మిషన్‌తో క్లాత్ కూడా నార్మల్ క్లాత్ ఎన్ని ఎక్స్‌పెరిమెంట్‌లు చేయాలో అన్నీ చేసేసాననమాట. దట్ టూ మన యూట్యూబర్స్ కోసమే బిగినర్స్. నేను కూడా మీలాగనే అన్ని ప్రయోగాలు చూసి చేస్తున్నాననమాట. సో, మీరు కూడా చూడండి, నాకు సపోర్ట్ చేయండి. మీకు యూజ్ అయితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో సబ్స్క్రైబ్ చేయించండి. ఎందుకంటే మేము ఇంత కష్టపడుతున్నాము. నా కోసమే కష్టపడుతున్నా అనుకోవద్దండి. నేను అనుకుంటే వీడియో తీయకుండా అలానే పెట్టుకోవచ్చు కదా! లేదు. మన సబ్స్క్రైబర్స్ కూడా యూజ్ అవ్వాలి. ఎందుకంటే మనది ఫ్యాషన్ వరల్డ్ కదా! ఫ్యాషన్‌లో అన్నీ వస్తాయి. మన షాపింగ్ దగ్గర నుంచి మన డిజైన్స్, ఫ్యాషన్స్, ఇంకా మన థాట్స్ అన్నీ ఉండాలి కాబట్టి అలా మన సబ్స్క్రైబర్స్ కోసమే చేస్తున్నాను. బిగినర్స్‌కి యూజ్ అవుతుందని చూడండి. ఫస్ట్ మనం ఇలా పైన కుట్టేసుకున్న తర్వాత కట్ చేసుకొని ఫస్ట్ మనం పెద్ద కత్తెరతో కట్ చేసుకున్న తర్వాత చిన్న కత్తెర తీసుకొని మళ్ళీ నీట్‌గా కాట్లు అనేవి పెట్టుకుంటామన్నమాట. కాట్లు అంటే అదే కటింగ్స్ అండి. నాకు తెలిసిన లాంగ్వేజ్‌లో మీకు చెప్తున్నాను. కటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. చిన్న చిన్నగా కటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అలా కటింగ్ అనేది నీట్‌గా మనం చేసుకున్నప్పుడే అది ఫినిషింగ్ అనేది నీట్‌గా వస్తుందన్నమాట. సో, చూడండి ఎంత నిదానంగా, చాలా నిదానంగా చేశాను. అయినా ఒక్క చోట మాత్రం ఒక్క కార్నర్‌లో మాత్రం నాకు అది కట్ వర్క్ అనేది సరిగ్గా కూర్చోలేదు. మళ్ళా పర్వాలేదండి. మిగతా అంతా బానే వచ్చింది.
ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా ఎంత బాగా వచ్చిందంటే నిజంగా నాకే వావ్ తులసి చాలా గ్రేట్ నువ్వు అనుకున్నా. నాలో నా ఫీలింగ్ అనమాట అది. ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా చెడిపోకుండా బ్లౌజ్ వచ్చిందంటే చాలా గ్రేట్. ఎందుకంటే నేను ఆల్రెడీ డ్రెస్ పైన ట్రై చేశాను కానీ బ్లౌజ్ అనేది చేయలేదు. అందుకోసమే ఫస్ట్ టైం ట్రై చేసేసాను. ఇంకా నో ప్రాబ్లం, నెక్స్ట్ బ్లౌజ్ అనేది కుట్టేసుకోగలను. చూడండి తర్వాత మనం చిన్న కత్తెరతో ఎలా కార్డులు పెట్టుకోవాలనేది చూపిస్తున్నాను చూడండి. నిదానంగా సింపుల్గా మనకి ఎక్కడైతే కర్వ్ వస్తుందో కర్వ్ ఎక్కడెక్కడ వచ్చిందో అనేది చూసుకుంటూ మనం హ్యాండ్ కత్తెరతో నిదానంగా అలా కార్డులు పెట్టుకుంటూ రావాలన్నమాట. కటింగ్స్ అలా పెట్టుకోవడం వల్లే క్లాత్ అనేది మనకి రౌండ్గా మూవ్ అవుతుంది. అప్పుడే మనం ఈజీగా స్టిచ్ చేయగలుగుతాం. ఎక్స్ట్రా క్లాత్ ఉంటే మాత్రం మందం అయిపోతుంది. అక్కడ కూడా మన షేప్ అనేది నీట్గా కూర్చోదన్నమాట. ఈ కట్ వర్క్లో మెయిన్ ఇదే అండి. మనం ఎలా స్టిచ్ చేసుకుంటాము, స్టిచ్ చేసుకున్న తర్వాత కటింగ్ అనేది ఎలా చేసుకుంటాము, ఇలా కార్డులు అనేవి ఎలా పెట్టుకుంటాము అనేది చాలా ఇంపార్టెంట్. సో అది మాత్రం మర్చిపోవద్దు. మెయిన్ థింగ్ అదే మనకి. చూడండి ఎక్కడ చూసారు కదా, మనకి ఎక్కడ కర్వ్ అనేది వస్తుందో అక్కడ మనం ఖచ్చితంగా కార్డులు అనేవి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఎలా కుట్టాలి అనేది మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే మనం ఇలా కార్డులు పెట్టేసుకున్నాం కదా, తర్వాత ఒకసారి హ్యాండ్తో మనం నీట్గా ఇలా అనుకోవాలన్నమాట. ఎక్కడెక్కడైతే మనకి అది షేప్ రావాలో అక్కడ అలా నీట్గా ఒక్కోసారి ఇట్లా అనుకుంటూ వచ్చేసామంటే కొద్దిగా లైనింగ్ అనేది బ్యాక్ వెళ్తుంది, మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది అడ్జస్ట్ అవుతుంది అన్నమాట స్టిచ్చెస్. తర్వాత చూడండి నిదానంగా మనం క్లాత్ అది ఏమైందంటే నాకు అక్కడ నేను ఇలా పైకి అన్నప్పుడు కొద్దిగా అక్కడ స్టిచ్చెస్ అనేవి పిగిలినాయి అన్నమాట. అది క్లాత్ కొద్దిగా పిగిలింది. తర్వాత చూడండి నేను స్పీడ్లో పెట్టానండి, ఎక్కువ లెంత్ అవుతుంది వీడియో అని. ఇంకో వేరేది చూడండి, అది షేప్ అనేది నీట్గా రావడానికి ఎన్ని తండాలు పడుతున్నామో చూడండి. అలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి, షేప్ అనేది నీట్గా రావాలి అని ఎన్నెన్నో ప్రయోగాలు చేసేసాను ఈరోజు. నేను అన్నీ ట్రై చేసిన తర్వాత ఏది వద్దు, హ్యాండ్తోనే బెటర్ అని చెప్పి మళ్ళీ హ్యాండ్తోనే చేశాను. చూపిస్తాను చూడండి మీరు ఒకసారి. అంత స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, అందుకే చెప్తున్నాను అనమాట. చూడండి ఎలా, ఇది అంత ఈజీ ఏం కాదండి. కట్ వర్క్ బ్లౌజ్ అనేది చాలా కష్టము. మరి నార్మల్ బ్లౌజ్కి ఇచ్చినట్టు సేమ్ ఈ బ్లౌజ్ కూడా అమౌంట్ ఇచ్చేస్తే సరిపోతుంది అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే చూడండి ఎంత కష్టం ఉందో. చాలా అంటే చాలా ప్రాక్టీస్ ఉంటే కానీ నీట్గా రాదు. దట్టు మనకి ఏంటంటే ఈ షేప్స్ అనేవి నీట్గా కూర్చోవాలి. చూడండి పైన షేప్ అనేది కొంచెం క్రాస్ వచ్చింది. సో అదేమైందంటే మళ్ళీ నేను రిమూవ్ చేసి మళ్ళీ స్టిచ్ చేశాను. అదైతే క్లిప్ పెట్టలేదులేండి, నార్మల్గా చెప్తున్నాను మీకు. సో అది స్టిచ్ చేసి స్టిచ్ అనేది సరిగా రాలేదు, దానికోసమే రిమూవ్ చేసేసాను. రిమూవ్ చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి నీట్గా అనేది స్టిచ్చెస్ వేసాను. చూడండి అక్కడ రాలేదు అసలు, అదైతే లైనింగ్ రాలేదు, క్లాత్ ఒకటి వచ్చింది. అంత నీట్గా చేసినా రాలేదని చెప్పి మళ్ళీ మొత్తం తీసేసి మళ్ళీ నీట్గా స్టిచ్ చేశాను. చేసిన తర్వాత వీపు పట్టి అనేది పెట్టేది చూపిస్తున్నాను మీకు. ఇంకా లెంత్ అయిపోతుందని అక్కడ వరకు చేశాను. మళ్ళీ అంతే అండి, మనం చేయాల్సిన వర్క్ అయితే సింపుల్గా అడ్జస్ట్ చేసుకుంటూ నిదానంగా నీట్గా ఫినిషింగ్ అనేది ఇచ్చుకుంటూ రావాలంతే. లైనింగ్ కడబడకుండా మెయిన్ క్లాత్ అనేది షేప్ అనేది మిస్ అవ్వకుండా కొద్దిగా చేసుకుంటూ రావాలి. నాకైతే ఒక్కటే ఒక కరువు దగ్గర షేప్ అనేది మిస్ అయింది అంతే. చూడండి ఇప్పుడు నా హ్యాండ్ ఉంది కదా, అక్కడ మాత్రం ఒకటి మిస్ అయింది అంతే. మొత్తం బాగానే వచ్చింది, చాలా బాగా వచ్చింది, నాకు కూడా బాగా అనిపించింది బ్లౌజు. ఈ బ్లౌజ్కి ఇలా స్టిచ్ చేసుకున్నామంటే ఇంకా పట్టు బ్లౌజెస్కి ఇంకా తగ్గేదేలే అన్నట్టు చేసుకోవాలన్నమాట. పర్లేదు బాగానే వచ్చింది, ఇంత మాత్రం వస్తే ఇంకా హ్యాపీనే. ఫస్ట్ మనం ఇలా వీపు పట్టికి ఒక స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ పై కుట్టేస్తాం కదా. సో పై కుట్టేసుకునేసి తర్వాత మనం హెమ్మింగ్ చేసుకోవాలి కదా. హెమ్మింగ్ కోసం మళ్ళీ ఇంకో ఫోల్డింగ్ వేసుకుంటాము. అది అందరికీ తెలిసిన విషయమే, నేను మళ్ళీ చూపిస్తున్నాను అంతే. ఎందుకంటే నాకు అది ఎందుకో క్లాత్ అనేది కొద్దిగా అక్కడ ముడతలు వచ్చినట్టు అనిపించింది. సో అది కూడా తీసాను అనమాట. అందుకే అది
ముడతలు వచ్చిందని ఫీలింగ్ ఎవరికి అర్థం కాకూడదు. అంటే ముడతలు వచ్చినా కూడా అలా కుట్టేస్తుంది అనుకోకూడదు కదా, నీట్గా చూపించాలి అన్న థాట్తో నేను మళ్ళీ స్టిచ్చింగ్ అనేది ఇది ఒకటి చూపిస్తున్నాను. చూడండి, ఇది వచ్చి మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి హెమ్మింగ్ కోసము. ఈ హెమ్మింగే అండి మనకి బ్యాక్ సైడ్ చాలా బాగుంటుంది. ఈ మధ్య దానికి కూడా గోట్ వేసేస్తున్నారు, మళ్ళీ హెమ్మింగ్ చేసే హ్యాండ్ వర్క్ ఎందుకు, దానికి కూడా ఒకసారి పైపింగ్ అనేది వేసేస్తే సరిపోతుంది కదా, ఎన్నిసార్లు వేయాలి అన్న థాట్ ఏమో పాపం వాళ్ళకి. హ్యాండ్ వర్క్ తగ్గించుకోవడం కోసమే చాలా వరకు చూస్తారులేండి, అది ఎవరికైనా తెలిసిన విషయమే. అంతే అండి, సింపుల్గా ఇలా పెద్ద కుట్టు పెట్టేసుకొని మనం హెమ్మింగ్ కోసం వేసేసుకుంటాము. అంత స్పీడ్గా మిషన్ అయితే తొక్కలేనండి నేను, అది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి మీకు వీడియో చూపిస్తున్నాను అంతే. టక్స్ అనేవి తెలుసు కదా, నేను వచ్చి ఇంకా ఆర్మ్స్ మొత్తం స్టిచ్చెస్ అనేది వేసేసుకుంటాను. ఎందుకంటే ఈ క్లాత్ ముందే జారిపోతుంది. క్లాత్ జారకపోయినా ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలంటే ఇలా మనం లైనింగ్కి క్లాత్కి అటాచ్మెంట్ స్టిచ్చెస్ అనేవి కంపల్సరీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్ అన్ని జాయిన్ చేసేటప్పుడు చాలా నీట్గా జారిపోకుండా ఎక్కడ ముడతలు రాకుండా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అన్నమాట. అంతే, అలా వేయకుండా కూడా వేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మొత్తం ఇంత కూడా గ్యాప్ లేకుండా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసేవాళ్ళు కూడా ఉన్నారండి, నేను చూశాను. అందుకే చెప్తున్నా, ఎవరి అలవాటు వాళ్ళది. మీకు ఎవరి అలవాటు నచ్చితే వాళ్ళని ఫాలో అవ్వండి, ఒకరినే ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఇష్టం వచ్చినట్టు అన్ని టిప్స్ అనేవి ఫాలో అవుతూ ఏది ఈజీ అనిపిస్తే అది ప్రాక్టీస్ చేయండి. నేనంతే, నేను కూడా నా అంతటి నేనేం ఏది నేర్చుకోలేను కదా, ఒకరి హెల్ప్ తీసుకుంటాను కంపల్సరీ. నేను తీసుకున్న టిప్స్, యూస్ చేసే టిప్స్ అన్నీ మీకు చూపిస్తాను. మీకు ఏమైనా నచ్చితే మీరు ఫాలో అవ్వండి, అంతే, సింపులే కదా. చూడండి, టక్స్ అనేవి మనం షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్గా క్లాత్ అనేది పట్టుకుంటే సరిపోతుంది. ఎంత టక్స్ వేయాలి అనేది నేను ఇంత అని చెప్పలేనండి, మ్యాక్సిమం ఒక 1 ఇంచ్ అట్లా వేసుకోవచ్చు. ఎంత లెంత్ వేయాలి అంటే అది బాడీని బట్టి హైట్ని బట్టి ఉంటుంది. కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ వేయాలి, కొంచెం హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి లెంత్ ఎక్కువ వేయాలి, అంతే. ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేసేసుకొని సింపుల్గా చేసుకోవాలి. చూడండి, కంటిన్యూగా మాట్లాడుతూనే ఉంటాను అనుకుంటున్నారు కదా, తప్పదు. చూడండి, ఫైనల్గా ఇలా వచ్చేసింది అనమాట ఫ్రంట్ సైడ్. ఇప్పుడు చూపిస్తాను చూడండి, బ్యాక్ సైడ్ నీట్గా వచ్చింది. నాకైతే బాగానే అనిపించింది చాలా. మీకు ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి, కింద ఒక్క చోట మాత్రం షేప్ రాలేదు, మనం మిగతా అంత షేప్ బాగానే వచ్చింది. నార్మల్ క్లాత్తో కూడా ఇంత బాగా రావడం అనేది చాలా హ్యాపీ అనిపించింది నాకు. నేను హ్యాండ్స్కి వచ్చి ఇప్పుడు పైపింగ్ అనేది వేసుకున్నాను. ఇది వచ్చి ఫ్రంట్ పార్ట్ అండి, ఫ్రంట్ పార్ట్లో కూడా వేసాను కట్ వర్క్ అనేది. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మన తులసి ఫ్యాషన్ వరల్డ్ అంటే ఎవ్రీథింగ్ అండి. మన లైఫ్లో మనకి ఏది ఫ్యాషనబుల్గా అనిపిస్తే ప్రతి ఒక్క వీడియో నేను అప్లోడ్ చేస్తాను.